ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పుచారు అండి. సాంబార్ అని కూడా అంటారు. కాకపోతే సాంబార్లో కింద అంటే చాలా ముక్కలు వేయాలి, అవి వేయాలి కాబట్టి ఇప్పుడు పప్పుచారులోకి వచ్చేసి ఏం వేసే పని లేకుండా సింపుల్గా మూడు ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. ఒక టమాటో, ఒక దోసకాయ. ఇవి చిన్న సైజు కాబట్టి నేను ఇదొకటి ఇవి మొత్తం 4 వేస్తున్నాను. ఇది లావుగా ఉంది కాబట్టి 4 ముక్కలు కట్ చేశాను. ఈ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు నానిపోయింది. పప్పు పొయ్యి మీద వేసుకోవాలండి. ముందు ఈ రెండింటికంటే ముందు కూరగాయలు ఇవి నానబెట్టుకునే ముందుగా మనం పప్పు అనేది పొయ్యి మీద వేసుకోవాలన్నమాట. అది ఉడుకుతూ ఉండిద్ది. ఈలోపు మనం కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పప్పు ఉడికే లోపల మనం ఈ ముక్కల్ని పులుసులో ఉడకపెడదామండి. పులుసులో ఉడకపెడితే అసలు పప్పుచారు అనేది అద్భుతంగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు చేసినా ఇలా చేస్తానన్నమాట. ముందుగా స్టీల్ గిన్నె ఒకటి పెట్టుకొని, నేను చెప్తుంటాను కదండి, తెల్ల గిన్నెల్లో అసలు పులుపు అనేది తగలకూడదు. అంటే పప్పు ఎలా వేసారంటే మిగిలిన ఏమైనా మాడిపోతాయి. సాంబార్ అనేది వాటర్ ఉంటాయి కాబట్టి మాడిపోవు. అందుకని చెప్పి కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కుతుంది చూసారా. వాటర్ అనేది ముందు వాటర్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. ఆ వాటర్ అనేది ఉంటే ఏంటంటే చిటపట్లాడుతుంటాయి. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు వేసేద్దాం. ఆవాలు చాలా బాగుంటాయండి పప్పుచారుకి. అవి అలా చిటపట అంటుండగానే కొద్దిగా జీలకర్ర వేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి, మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూసారా, అది అలా చిటపట్లాడుతుండగానే ఈ ముక్కలన్నీ వేసేద్దాం. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఉప్పు వేసి, నేనైతే కల్లుప్పు వేస్తాను. కల్లుప్పు చూసారా ఇంత వేయాలి. ఆల్రెడీ మనం పసుపు దాంట్లో వేసుకున్నాం కాబట్టి కల్లుప్పు వేసి ఒకసారి జస్ట్ అలా కలిపి మూత పెడితే ఈ టమాటాలు ఇవన్నీ మగ్గిపోతాయి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. పప్పు అయితే చూసారా ఉడికిపోతుంది. కొంచెం ఉడకాలన్నమాట. చూసారా శుభ్రంగా ఉడికిపోవచ్చిందన్నమాట. ఇంకా నీరు గుంజుకుంటే సరిపోతుంది. అది మొత్తం ఇప్పుడు ఇలా ఉడకంగానే స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసి పప్పు అంతా చల్లారనివ్వాలి. ఈలోపు ఇవి మగ్గిపోతాయి. చూసారా ముక్కలన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో పులుసు పోద్దాం అన్నమాట. పులుసు పోస్తున్నాను. పులుసు అనేది ఇది ఇలా బాగా బాగా నీట్గా ఇలా కుచ్చుగా ఇలా పిండాలన్నమాట. దాంట్లో చింతపండు ఏదైనా ఉంటే ఇలా పిసుకోవాలి మొత్తం నీట్గా. ఇంకేదన్నా చింతపండు ఉందేమో ఇలా చూసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. పులుసు పోసుకున్నాక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో మనం ముందుగా కలుపు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకా సాల్ట్ ఇంకా అవేమీ వేసే పని లేదు. ఇప్పుడు ఇవి బాగా ఉడుకుతాయి. పులుసులో ఉడుకుతుంటే స్మెల్ కూడా అదిరిపోతుంది. చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మరుగుతుంటాయి కదా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే అవి బాగా తెల్లి ఉడుకుతాయి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు అనేది ఉండేది కదా, అది వేస్ట్ చేయకుండా ఇలా పప్పులో వేసేసి మెత్తగా పేస్ట్లా మిక్సీ వేద్దాం. అవి చూసారా అలా తెరిలేటప్పుడు ఒక 1/2 స్పూన్ బెల్లం పొడి వేయాలి. మీ దగ్గర గడ్డతో బెల్లం ఉంటే అదొక చిన్న ముక్క వేసుకోవచ్చు. పప్పు చూసారా మెత్తగా పేస్ట్ వేసి ఇప్పుడు ఇది మొత్తం దాంట్లో పోసుకోవాలన్నమాట. ఎందుకు మెత్తగా పేస్ట్ వేసాను అనుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చండి. చిక్కగా ఉండాలంటే సాంబారు మనం అలా మెత్తగా మిక్సీ చేస్తే అసలు ఎక్కడా పప్పు అనేది తగలకుండా ఇలా
చిక్కగా అసలు మరిగేసరికి ఎంత చిక్కగా అవుతాయో నేను మీకు చూపిస్తానన్నమాట. ఇదిగో చూసారా, ఇలా బాగా మరగపెట్టాలి. ఇప్పుడు వాటిని కొద్దిగా సాంబార్ పొడి వేసి కలుపుదామండి. ఇలా మరిగేటప్పుడు నేను సాంబార్ పొడి వేసేసాను. చూసారా, అసలు ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంది. సూపర్ ఉంటాయండి. సాంబార్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముక్కలు కూడా చూసారా ఎంత బాగా ఉడికిపోతున్నాయో. ఇంకో 5 మినిట్స్ ఉంటే దోసకాయ కూడా ఉడికిపోతుంది. అసలు చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. బెల్లం ఎందుకు వేసామంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. బెల్లం లేకుండా అయినా చేసుకోవచ్చు, బెల్లం వేస్తే అసలు టేస్ట్ బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెల్లం ఉంటేనే బాగుంటాయండి సాంబార్కి. మనకి హోటల్లో కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి తీయగా తగులుతాయి, ఎందుకంటే బెల్లం వేస్తారు కాబట్టి తీపి వస్తాయి. కొంచెం ఎక్కువ పడినప్పుడు తీపి వస్తాయి. అలా మనం వేయకుండా మనకు తగ్గట్టుగా మనం పెట్టుకునే సాంబార్ని బట్టి మనం బెల్లం అనేది వేసుకోవాలి. చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అద్భుతంగా ఉంటాయండి. సాంబార్ అంటే సాంబార్దా అన్నట్లా ఉంటాయి. ఈ సాంబార్ ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేద్దామండి. సాంబార్లో ఎక్కువ కారంగా ఉంటే మనం తినలేము కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అన్నీ వేసాం మనం. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాం. పసుపు ఆల్రెడీ మనం పప్పులో ఉంది కాబట్టి దీంట్లో వేయలేదు. అన్నీ వేసాం మసాలా పొడితో సహా. చూసారా ఎంత చక్కగా ఉడికాయో. సాంబార్ కన్సిస్టెన్సీ కూడా చూడండి, అటు చిక్కగా లేవు, ఇటు పలుసగా లేవు, మీడియంగా ఉండాలి. పప్పు చారన్నా అసలు ఎంత చక్కగా ఎంత బాగుండాలన్నమాట. చూసారా ఎంత బాగున్నాయో. దోసకాయ కూడా ఉడికింది. చూసారా ఎంత బాగున్నాయో. దోసకాయ ఉడికింది లేనిది తెలియాలంటే ఇప్పుడు ఇది తీసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టి దాన్ని ఇదిగో ఇలా అంటే చాలానే మగ్గింది లేని తెలిసింది. మనం కొంచెం మగ్గాలి. ఇదిగో దోసకాయ కూడా మగ్గిపోయిందండి. ఆ తెల్లగా ఉంది ఏంటంటే మనం